ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు బాప్దాదా మురళిలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇచ్చారు. దీవెనలు తీసుకోండి, దీవెనలు ఇవ్వండి. అంటే ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. ఈ మంత్రం చాలా శక్తివంతమైంది. ఏ వయసు వారైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఎవరైనా సరే ఈ మంత్రాన్ని ఉపయోగించవచ్చు. నా సొంత అనుభవం ప్రకారం ఈ దీవెనల శక్తితో అసాధ్యమైన పనులు కూడా సాధ్యమవుతాయని నేను చూశాను. భారతదేశ చరిత్రలో ఒక కథ వస్తుంది. ఆ హుమాయూన్ మరియు బాబర్ కథ. కొడుకు అనారోగ్యంతో ఉన్నప్పుడు తండ్రి కొడుకు కోలుకోవాలి, ఆ వ్యాధి నాకే వచ్చినా పర్వాలేదు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. అతను అలా కోరుకున్నాడు కాబట్టి అలాగే జరిగింది. కానీ మనం ఎప్పుడు సానుకూలంగా ఆలోచిస్తే ఇద్దరికీ మంచి జరుగుతుంది. ఎలాంటి ఉదాహరణ కూడా ఉందంటే, విశ్వరతన్ దాదాను లేక ఆనంద్ కిషోర్ బాయ్ని బొంబాయి చికిత్స కోసం తీసుకువెళ్ళినప్పుడు బ్రహ్మబాబా ఇక్కడ మౌంట్ ఆబులోని పాండవ్ భవన్లో ఉండేవారు. ఆ సమయంలో దాదా శరీరంలో చాలా తీవ్రమైన నొప్పి, బాధ ఉందని బాబాకు సమాచారం అందుతుండేది. అప్పుడు బాబా రాత్రంతా కూర్చొని వారికి సకాష్ ఇచ్చేవారు. దానివల్ల వారికి అక్కడ రాత్రి చాలా హాయిగా నిద్ర పట్టేది మరియు ఆ నొప్పి అసలు తెలిసేదే కాదు. కానీ మా జీవితంలో ఈ దీవెనల శక్తిని ఉపయోగించి ఒక చాలా పెద్ద ప్రయోగం చేసి చూసాము. ఇది 2010 నాటి మాట. 2007లో నేను పూర్తి సమయం సేవలు చేయడం కోసం ఆబుకి వెళ్ళాను. అంతకుముందు 10 సంవత్సరాల పాటు అహ్మదాబాద్ నుండి వచ్చి వెళ్తుండేవాడిని. కానీ 2007లో దాదీజీ, బాయి సాబ్ అందరూ అక్కడికి పిలవడంతో నేను ఫుల్ టైం వెళ్ళిపోయాను. మేము అక్కడ అకౌంట్స్ పని చూసుకునేటప్పుడు వేలాది బ్రాంచులు ఉండేవి. ఆ వేలాది బ్రాంచుల యొక్క అకౌంట్స్ని చేతితో చెక్ చేయడం, ఆ తర్వాత వాటిని హెడ్ ఆఫీస్లోకి వేరే సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయటం, మళ్ళీ వాటిని ఒకదానితో ఒకటి సరి పోల్చడం అంటే మేము చదువుకున్నటువంటి కూలీలాగా పనిచేసేవాళ్ళం. ఇక నేను సిఏ చదివే రోజుల్లో కూడా రాత్రంతా చదువుకునేవాడిని. కాబట్టి ఆ అలవాటు అలాగే ఉండిపోయింది. అందువల్ల పగలు రాత్రి అకౌంట్స్ని సరిచేయడంలోనే మా సమయం అంతా గడిచిపోయేది. దీంతో మాకు కూడా అంతగా నచ్చేది కాదు. ఎందుకంటే మేము వచ్చింది పురుషార్థం కోసం కదా. మరి పురుషార్థం చేయాల్సింది పోయి రాత్రింబగలు కేవలం అకౌంట్స్ చేయడంలోనే సమయం అంతా అయిపోతుందని అనిపించేది. మా రమేష్ అన్నయ్య గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు. ఆయన స్నేహితుడు ఒకరు న్యూయార్క్లో ఉంటారంట. ఆయన వ్యాపార బ్రాంచ్ ఒకటి జర్మనీలో ఉంది. ఆయన న్యూయార్క్లో కూర్చునే జర్మనీలో జరిగే లావాదేవీల యొక్క అన్నిటినీ కంప్యూటర్లో చూసుకోగలుగుతున్నారు. కాబట్టి మనకు కూడా అలాంటి ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. దాని ద్వారా అన్ని సెంటర్ల అకౌంట్స్ మధుబన్లోనే కూర్చుని ఆడిట్ అయిపోవాలి, లేక మధుబన్లోనే డేటా అంతా ఒకే చోట చేరాలని చెప్పేవారు. ఆ తర్వాత దీనికోసం ఒక కంపెనీని కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. వారికి దాదాపు 67 లక్షల రూపాయల పేమెంట్ కూడా చేశారు. వారు 6 నుండి 8 నెలల పాటు తయారు చేయడానికి ప్రయత్నించారు. కానీ మాకు కావాల్సిన విధంగా అది రూపొందలేదు. ప్రపంచంలో ఇలాంటి సాఫ్ట్వేర్లు చాలానే ఉంటాయి. కానీ ఆ కంపెనీలలో పనిచేసే అకౌంటెంట్లు అందరూ సిఏ లేక ఎంకామ్ చదివిన వారు, బాగా చదువుకున్న వారు ఉంటారు. కానీ మన సెంటర్లో అకౌంట్స్ చూసేది ఎవరు? మన సమర్పిత అక్కయ్యలు. వారికి అకౌంట్స్తో ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్తో కూడా ఎలాంటి సంబంధం లేదు. కానీ వారి
చేత పూర్తి అకౌంట్స్ చేయించాలి. కాబట్టి ఆ యొక్క అక్కయ్యలతో చాలా సులభంగా ఉపయోగించగలిగే అంత సరళమైన సాఫ్ట్వేర్ మనకు కావాలి. దాని ద్వారా పనులన్నీ అయిపోవాలి. చివరికి రమేష్ అన్నయ్య నాతో అన్నారు, లలిత్, ఇకపై ఇది మీ బాధ్యత. మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ అందరికీ సులభంగా ఉండేలంటే ఒక సాఫ్ట్వేర్ ఇవ్వండి. అది హెడ్ ఆఫీస్ వాడడానికి ఉపయోగపడాలి. అటు సెంటర్ల వారికి కూడా ఈజీగా ఉండాలి. ప్రపంచంలో టాలీ అనే ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. నేను దానిని చాలా ఎక్కువగా ఉపయోగించేవాడిని మరియు దానికి పెద్ద అభిమానిని. కాబట్టి నేను ఆ కంపెనీ వారితో మాట్లాడాను. ఆ సమయంలో దాదాపు 1000 నుండి 800 సెంటర్లలో కంప్యూటర్లు ఉండేవి. మిగిలిన చోట్ల కంప్యూటర్లు లేవు. మేము ఆ 800 చోట్ల ఈ టాలీ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలని, ఆపై ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ పోతుందని వారికి చెప్పాము. దానితో ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆబోకి వచ్చారు. 2-3 సార్లు సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల తర్వాత వారు దాదాపు 2.5 నుండి 3 కోట్ల రూపాయల కొటేషన్ ఇచ్చారు. అంత ఖర్చు అవుతుందని చెప్పారు. పైగా ప్రతి సంవత్సరం కూడా కొంత ఖర్చు ఉంటుందన్నారు. మేము అనుకున్నాము, ఇది చాలా పెద్ద ఖర్చు, ఇంత డబ్బు మనం ఖర్చు చేయలేము అని. ఇక అప్పుడు బాబాకు చెప్పుకున్నాం, బాబా, నువ్వే ఎలాగైనా ఈ పనిని పూర్తి చేయించాలి. సరిగ్గా అదే సమయంలో ఏం జరిగిందంటే, ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో మన యజ్ఞానికి సంబంధించిన ఒక పెద్ద సమావేశం ఆబులో జరుగుతుంది. అందుకోసం భారతదేశం నలుమూలల నుండి దాదాపు 1500 నుండి 1700 మంది అన్నయ్యలు అక్కయ్యలు అక్కడికి వస్తారు. ఆ మీటింగ్ ఒక 5 నుండి 7 రోజుల పాటు నడుస్తుంది. ఆ సమయంలో నేను అహ్మదాబాద్లో ఉన్నాను. అక్కడ నుండి ఆ మీటింగ్కి వెళ్ళాను. నేను ఆ మీటింగ్లో ఒక సభ్యుడిని. నేను నిర్వేర్ బాయ్ గారి వద్దకు మీటింగ్ ఫోల్డర్ తీసుకువెళ్ళడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫోల్డర్లు పంచుతున్న ఒక అన్నయ్య నాతో అన్నాడు, లలిత్ బాయ్, ఇందులో మీది కూడా ఒక అంశం ఉంది, మీరు ప్రజెంట్ చేయాలి అని. నేను అన్నాను, నా అంశాన్ని ఇంత పెద్ద మీటింగ్లో ప్రజెంట్ చేయాలా అని. అతను అవును చూడండి అన్నాడు. తీరా చూస్తే అందులో విశేష నవీన సేవ లలిత్ బాయ్ అని రాసి ఉంది. అది నిర్వేర్ బాయ్ గారే రాయించారు. అప్పుడు నేను నిర్వేర్ బాయ్ గారి వద్దకు వెళ్ళాను. నేను అడిగాను, బాయ్ సాబ్, మీరు ఇందులో నా పేరు రాశారు కదా, విశేష నవీన సేవ లలిత్ బాయ్ అని, మరి నేనేం చేయాలి అని. అన్నయ్య అన్నారు, ఏం లేదు, మీరు ఏదైనా ఒక కొత్త సేవను ప్రజెంట్ చేయండి అని. నేను అన్నాను, బాయ్ సాబ్, ఇంత పెద్ద మీటింగ్లో ప్రజెంట్ చేయాలి, కానీ నా మనసులో అసలు ఎలాంటి ఐడియా కూడా లేదు, మరి నేను ఏం చేయాలి? మీ మనసులో ఎలాంటి సంకల్పం నడుస్తుందో మీరు చెప్తే నేను ఆ రకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాను అని. దానికి అన్నయ్య, మీరు బాబా మురళి చదవండి, బాబానే మీకు ఏదో ఒకటి టచ్ చేయిస్తారు అని అన్నారు. నేను సరేనని ఒక అవ్యక్త వాణి చదివాను. అందులో కొద్దిగా దీవెనల గురించి రాసి ఉంది. ఆ తర్వాత నేను బాబా రూమ్లో కూర్చున్నాను. కేవలం అరగంటలోనే పూర్తి ప్రాజెక్ట్ సిద్ధమైపోయింది. నేను డైరీ పెన్ పట్టుకుని కూర్చున్నాను. అలా అరగంటలో ప్రాజెక్ట్ తయారైపోయింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే బిలియన్ మినిట్స్ ఆఫ్ గుడ్ విషెస్ బ్యాంక్. బిలియన్ మినిట్స్ ఆఫ్ గుడ్ విషెస్ బ్యాంక్. 2010 నుండి జ్ఞానంలో ఉన్నవారికి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఆ సమయంలో అందరి నుండి నిమిషాలని సేకరించేవారు, ఫామ్లు నింపించేవారు. అలా ఈ బిలియన్ మినిట్స్ ఆఫ్ గుడ్ విషెస్ బ్యాంక్ ప్రాజెక్ట్ తయారైంది. ఆ తర్వాత పెద్ద సమావేశం జరిగింది. నేను ఈ ప్రాజెక్ట్ను అందరి ముందు ప్రజెంట్ చేశాను. అందరికీ ఇది చాలా బాగా నచ్చింది మరియు అందరూ తప్పకుండా మేము ఇది చేస్తామని చెప్పారు. ఆ ప్రాజెక్ట్ జూన్ 24న ప్రారంభమై ఆగస్టు 15 వరకు నడిచేలా ప్లాన్ చేశాము. అందులో మొత్తం 100 కోట్ల నిమిషాలు సేకరించాల్సి ఉంది. దానికోసం పాంప్లెట్లు ప్రింట్ చేయించాము. ఆ తర్వాత మన కోసం
మనం ఎలాంటి శుభభావనలు ఉంచుకోవాలి అనేది వివరించాము. నేను ఆత్మను, చాలా పవిత్రమైన దాన్ని, శక్తివంతమైన దాన్ని, పూర్తిగా వికారరహితురాలిని, సర్వోన్నతంగా తయారవుతున్నాను. నా ఈ శరీరం చాలా మంచిది, ఇది నాకు మంచి సహకారాన్ని అందిస్తుంది. ఈ శరీరంతోనే నేను అన్ని కర్మలు చేస్తున్నానని ఈ రకంగా శరీరం కోసం గుడ్ విషెస్ ఉంచుకోవటం. ఆ తర్వాత కుటుంబ సభ్యుల కోసం గుడ్ విషెస్ ఉంచుకోవడం. నా కుటుంబంలోని సభ్యులందరూ చాలా మంచివారు, అందరూ ఎంతో ప్రేమ ఆప్యాయలతో ఉంటున్నారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అందరూ పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటున్నారు అని ఇలా కుటుంబానికి శుభ భావనలు ఇవ్వటం. ఆ తర్వాత ప్రపంచం కోసం గుడ్ విషెస్ ఇవ్వటం. ప్రతి ఒక్క ఆత్మ చాలా మంచిది, ప్రతి ఆత్మ పరమాత్మనికి సంతానం, శ్రేష్టంగా తయారవుతుంది, శ్రేష్టమైన ప్రపంచంలోకి వెళ్తుంది అని ఇలా తన కోసం, కుటుంబం మరియు ఆఫీస్ వారి కోసం, విశ్వం కోసం, అందరి కోసం గుడ్ విషెస్ ఇచ్చేలా ఆ ప్రాజెక్ట్ని రూపొందించాం. మరియు ప్రతి ఒక్కరిని అభ్యర్థించాము, మీరు రోజులో కనీసం 3 నిమిషాలు లేక 5 నిమిషాలైనా మీ గుడ్ విషెస్ తప్పకుండా ఇవ్వండి, శుభకామనలు ఖచ్చితంగా చేయండి అని. అందరూ ఆ పాయింట్లు తీసుకున్నారు, అందరూ చేసేవారు. ఆ తర్వాత వారు నాకు వారంతట వారే డేటాను ఎక్సెల్ ఫైల్లో పంపించేవారు. అక్కడ నేను దాన్ని మెర్జ్ చేసేవాడిని. అలా చేస్తూ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ముగియడానికి ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆగస్టు 15తో ఇది పూర్తి కావాల్సి ఉంది. అప్పటికి దాదాపు ఆగస్టు 6, 7, 8వ తేదీ కావచ్చు. అయితే ఆ అకౌంట్ సమస్య ఏదైతే ఉందో అది ఎలాగో నా కళ్ళ ముందు ఉండిపోయింది. మరోవైపు ఈ గుడ్ విషెస్ బ్యాంక్ ప్రాజెక్ట్ నుండి చాలా అద్భుతమైన ఫలితాలు నాకు మెసేజెస్ రూపంలో వస్తూ ఉన్నాయి. ఎవరో ఒకరు రాశారు, భార్యాభర్తల మధ్య పూర్తిగా విడాకులు తీసుకునేంత పరిస్థితి వచ్చేసింది, కానీ మేము ఈ శుభభావనల ప్రయోగాన్ని చేశాము, ఇప్పుడు మేము చాలా సంతోషంగా కలిసిపోయాము అని. మరి కొందరిది క్యాన్సర్ ట్రీట్మెంట్ నడుస్తుండేది, వారికి దీనివల్ల చాలా మంచి ఉపశమనం లభించింది. ఇలాంటి ఎన్నో మంచి మంచి ఫలితాలు భారతదేశం నలుమూలల నుండి నా వద్దకు వస్తూ ఉండేవి. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ ప్రాజెక్ట్ ద్వారా లేక గుడ్ విషెస్ ప్రయోగం ద్వారా ఇంత మంచి ఫలితాలు వస్తున్నప్పుడు మనకున్న ఈ సాఫ్ట్వేర్ సమస్య కోసం కూడా మనం ఎందుకు గుడ్ విషెస్ చేయకూడదు కావచ్చు, ఇందులో కూడా చాలా మంచి రిజల్ట్ రావచ్చు అని మనసులో ఆలోచన వచ్చింది. దాంతో నేను మా ఆఫీస్లోని అకౌంట్స్ విభాగంలో సేవలు చేసే ఆ 10 మంది అన్నయ్యలు అక్కయ్యలతో అన్నాను, చూడండి అందరూ గుడ్ విషెస్ ప్రయోగాన్ని చేస్తున్నారు కదా, కాబట్టి మనం కూడా ఈ రోజు నుండి రోజు సాయంత్రం 7 నుండి 7:30 వరకు చేసే యోగంలో 7:15 నుండి 7:30 వరకు గుడ్ విషెస్ చేద్దాం అని చెప్పాను. మనం ఎలాంటి గుడ్ విషెస్ చేయాలంటే ఒక చాలా మంచి సాఫ్ట్వేర్ తయారైపోయింది. అన్ని సెంటర్లోని అక్కయ్యలు ఎంతో సులభంగా దానిని ఉపయోగిస్తున్నారు. అందరూ చాలా సంతోషంగా అందులో ఎంట్రీలు చేస్తున్నారు. డేటా అంతా మధుబన్కి వచ్చేస్తుంది. మధుబన్లో మాకు అందరికీ బ్యాలెన్స్ షీట్ ఒకేసారి తయారైపోతుంది. పని అంతా చాలా సహజంగా మారిపోతుంది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా నడుస్తుంది అని. అంటే ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంకా తయారు కావాల్సి ఉంది అనడం కాదు, ఇది ఆల్రెడీ తయారైపోయింది, అందరూ వాడుతున్నారని విజువలైజ్ చేస్తూ కళ్ళకు కట్టినట్లు ఊహిస్తూ గుడ్ విషెస్ ఉంచాలని నేను వారికి చెప్పాను. అందరూ వాడుతున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, అంతా చాలా బాగుంది అని అనుకోవాలనుకున్నాను. ఇక యోగం అనేది మనసుకు సంబంధించిన విషయం. శారీరకంగా చేయాల్సింది ఏమీ లేదు కదా. మరి మా సహచరుల్లో ఎవరో ఎంతవరకు చేశారో నాకైతే తెలియదు, కానీ అందరికంటే ఎక్కువ బాధపడుతున్నది నేనే కాబట్టి నేను మాత్రం చాలా బాగా యోగం చేశాను.
అలా తయారైపోయింది, అలా జరిగిపోయింది అని అంత సంకల్పం చేశాను. ఆ ప్రాజెక్ట్ ముగియడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. నేను ఏదో పని మీద అహ్మదాబాద్ వెళ్ళాను. రాత్రి కారులో తిరిగి వస్తున్నాను. ఆ సమయంలో నాకు అహ్మదాబాద్లోని మన ఒక సెంటర్ నుండి ఫోన్ వచ్చింది. మణిగర్, అది గుజరాత్ జోన్ యొక్క ప్రధాన కార్యాలయం. అక్కడ నుండి మన బాబా కుమార్ బాయ్ ఒకరు నాకు ఫోన్ చేసి ఇలా అన్నారు, లలిత్ భాయ్, మీరు ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలనుకున్నారు కదా, మీకు సాఫ్ట్వేర్ తయారు చేసే వ్యక్తి అవసరం ఉంది కదా. నేను అన్నాను, అవును బాయ్, అవసరం ఉంది, మేము అన్ని చోట్ల ప్రయత్నిస్తున్నామని. దానికి ఆయన ఇక్కడ క్లాస్కి ఒక అన్నయ్య వస్తూ ఉంటారు, ఆయన పేరు నిఖిల్ బాయ్. ఆయన క్లాస్కి వస్తూ ఉంటారు. ఆయనకి సాఫ్ట్వేర్ తయారు చేయడంలో చాలా మంచి అనుభవం ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఆయనతో మాట్లాడితే ఆయన సహాయం చేయగలరు, సాఫ్ట్వేర్ తయారు చేయగలరు అని చెప్పారు. ఎవరైనా ఒకరు దొరికితే బాగుండు అని నేను అప్పటికే కోరుకుంటున్నాను కదా, అందుకని అవునా, చాలా మంచిది, ఆయన నెంబర్ పంపించు, నేను మాట్లాడతానని అన్నాను. ఆయన నాకు నెంబర్ పంపించారు. నేను కారులో ప్రయాణిస్తూనే ఆయనతో ఒక అరగంట పాటు అన్ని విషయాలు మాట్లాడాను. ఆ అరగంట సంభాషణలో ఆయన ప్రాథమికంగా అవును, అలా చేయవచ్చు, సాఫ్ట్వేర్ తయారు చేయవచ్చు అని చెప్పారు. నేను అన్నాను, సరే, నేను 3 రోజుల తర్వాత వస్తాను, మీతో కలిసి వివరంగా మీటింగ్ చేస్తాను అని. అలా ఆగస్టు 15తో ఆ గుడ్ విషెస్ ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. నేను ఆగస్టు 18న అహ్మదాబాద్ వెళ్ళాను. నా మనసులో మాత్రం ఆ సాఫ్ట్వేర్ కోసం గుడ్ విషెస్ నిరంతరం నడుస్తూనే ఉన్నాయి. 18వ తేదీన నేను సెంటర్లోకి ఆయన్ని కలిశాను. నేను ఆయనతో అన్నాను, అన్నయ్య, మన సెంటర్లలో సోదరీమణులు ఈ రకంగా అకౌంట్ చేస్తారు, ఇది చేయడం చాలా కష్టంగా ఉంటుంది, ఇన్ని సెంటర్లు ఉన్నాయి, ఇన్ని చోట్ల నుండి డేటాను మెర్జ్ చేయాల్సి ఉంటుంది అని అన్ని విషయాలు వివరించాను. ఆయన ఒక గంట పాటు అంతా విన్న తర్వాత ఇలా అన్నారు, అవునన్నయ్య, ఇది సాధ్యమే, నేను దీన్ని తయారు చేయగలను. నేను అడిగాను, ఎంత సమయంలో తయారు చేయగలరు అని. దానికి ఆయన ఒక 4-5 నెలల్లో తయారైపోతుంది అన్నారు. ఆ తర్వాత నేను మీ ఫీజు ఎంత ఉంటుంది అని అడిగాను. ఎందుకంటే ఆయన గృహస్థి, ఉద్యోగం కూడా చేస్తున్నారు. నేను ఫీజు ఎంత అని అడిగినప్పుడు అన్నయ్య, లేదు లేదు, ఇది బాబా పని, నేను బాబా పిల్లవాడిని, నేను మీకు ఇది ఉచితంగానే తయారు చేసి ఇస్తాను, నాకు ఎలాంటి డబ్బు వద్దు అన్నారు. నేను చాలా సంతోషించాను. భలే బాబా, ఎంతటి అద్భుతం చేశావో అనుకున్నాను. ఆ తర్వాత నేను అన్నాను, కానీ మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, మరి మీకు సమయం ఎప్పుడు దొరుకుతుంది? దానికి అన్నయ్య, నాకు శని ఆదివారాల నుండి ఆదివారాల సెలవు ఉంటుంది. ఆదివారం రోజున అలాగే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రంతా కూర్చుని కూడా నేను ఈ పని చేయగలను, సెలవు రోజుల్లో కూడా కూర్చుని పూర్తి చేస్తానన్నారు. అప్పుడు నేను అన్నాను, అన్నయ్య, మీరు గృహస్థిలో ఉద్యోగం కాకుండా మీ మిగిలిన సమయం అంతటిని దీనికే కేటాయిస్తే మీ యుగలు కోపగించుకుంటారు, ఆవిడ నొచ్చుకుంటే అది కూడా మంచి పద్ధతి కాదు కదా అన్నాను. దానికి అన్నయ్య, లేదు లేదు, ఆవిడ అస్సలు కోప్పడదు అన్నారు. నేను అన్నాను, మేము మీ యొక్క యుగలతో మాట్లాడి అనుమతి తీసుకుంటేనే మీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తాము అని. ఆయన పక్కనే మా ఇల్లుంది, పదండి వెళ్దామన్నారు. అలా మేము వారి ఇంటికి వెళ్ళాం. ఆ తర్వాత మేము వారి యుగల్ని కలిసాం. ఆమెను అడిగాం, అమ్మ, ఇది ఇలాంటి సేవ, ఆయన ఈ పని చేయాలనుకుంటున్నారు, దీనికోసం రాత్రింబగలు కష్టపడాల్సి ఉంటుంది, మరి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని. దానికి ఆమె ఇలా అంది, అన్నయ్య, 3 రోజుల క్రితం మీరు వీరికి ఫోన్లో ఈ విషయం చెప్పినప్పుడే ఈయన ఇంటికి వచ్చి నాకు అంతా వివరించారు. ఈ రకంగా యజ్ఞసేవ, బాబా సేవ లభిస్తుందని చెప్పారు. అది విని మాకు చాలా సంతోషం వేసింది. నేను వెంటనే మా పుట్టింటి వాళ్లకు ఫోన్ చేసి చెప్పేశాను, ఈ ఆగస్టు 21న రాఖీ పండుగ ఉంది కదా, నేను అక్కడికి రావడం లేదు, మేము రాలేము, మీరే రాఖీ కట్టించుకోవడానికి ఇక్కడికి వచ్చేయండి, మాకు అసలు ఖాళీ లేదు, మాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ దొరికింది, మేము అందులోనే సమయం కేటాయిస్తామని చెప్పేశాను అంది. నేను అనుకున్నాను, భలే బాబా వీరి వైపు నుండి కూడా పర్మిషన్ వచ్చేసింది అని. ఆ తర్వాత ఆయన ప్రాజెక్ట్ తయారు చేయడం ప్రారంభించారు. అలా ఒక 6 నుండి 8 నెలలు గడిచిపోయాయి, కానీ ఆశించినంతగా పెద్ద ప్రోగ్రెస్ ఏమీ కనిపించలేదు. అలా 6 నుండి
8 నెలలు గడిచినా పెద్దగా పురోగతి లేకపోవడంతో మేము అన్నాము, అన్నయ్య ఇలా అయితే సాఫ్ట్వేర్ తయారవ్వదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, పైగా మీ ఉద్యోగం కూడా నడుస్తుంది. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఉద్యోగం వదిలేసేయండి, యజ్ఞం నుండి మీకు మీ జీతం ఎంత ఉందో అంత ఇస్తాము, అంతకంటే ఎక్కువ తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ శాలరీ అంత అమౌంట్ తీసుకోండి, కానీ మీకు ఈ ప్రాజెక్ట్ని మధుబన్లోనే ఉంటూ పూర్తి సమయం కేటాయించి చేయండి అని చెప్పాము. మరియు మేము దీనికోసం ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే దానికి ముందే మేము ఆబులో ఒక మీటింగ్ చేసాం. అందులో మరికొంతమంది ఐటీ రంగానికి చెందిన అన్నయ్యలు కూడా వచ్చారు. వారందరూ కలిసి ఆ సాఫ్ట్వేర్కి ఒక పేరు ఖరారు చేశాము. అదే కనెక్ట్ వన్. అందరూ ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో కనెక్ట్ వన్ అని పేరు పెట్టాము. ఆ తర్వాత ఆయన పని ప్రారంభించారు. కాబట్టి నేను ఆయనతో, అన్నయ్య మీరు ఉద్యోగం వదిలేసి ఫుల్ టైం చేయండి అన్నప్పుడు ఆయన అన్నారు, అన్నయ్య ఫ్యాక్టరీ నుండి నాకు అంత సులభంగా సెలవు దొరకదు, నేను ఉద్యోగం వదిలేయడానికి ఆ ఆఫీస్ వారు ఒప్పుకోరు అని చెప్పారు. నేను అన్నాను, చూడండి ఇది భగవంతుడి కార్యం, మీరు మనసులో శుభ భావన ఉంచుకొని వారితో మాట్లాడండి, మేము కూడా ఇక్కడ నుండి గుడ్ విషెస్ చేస్తాం అని చెప్పాను. ఆయన ఆఫీస్ వారితో మాట్లాడారు. ఆశ్చర్యకరంగా వారి కంపెనీ నుండి సెలవు దొరికింది. సరే, ఫోన్ ద్వారా అందుబాటులో ఉండండి, ఏదైనా అత్యవసర పని ఉంటే చూద్దురు కానీ ప్రస్తుతానికి ఫుల్ టైం చేసుకోండి అని వారు ఒప్పుకున్నారు. అదే సమయంలో చండీగఢ్ నుండి ఒక అన్నయ్య అంతకుముందు జరిగిన మొదటి మీటింగ్కి వచ్చారు. ఆయనకి ప్రాజెక్ట్ మీద కొద్దిగా ఆసక్తి ఉంది. ఆయన పేరు సౌరభ్ బాయ్. మేము ఆయనకి ఫోన్ చేసి, సౌరభ్ అన్నయ్య ఈ ప్రాజెక్ట్ మీటింగ్కి మీరు వచ్చారు కదా, అంతా చూశారు, ఇప్పుడు దీనికోసం ఫుల్ టైం మనుషుల అవసరం ఉంది, నిఖిల్ బాయ్ కూడా ఫుల్ టైం వస్తున్నారు, ఒకవేళ మీరు కూడా రాగలిగితే ఇద్దరు అన్నయ్యలు కలిసి దీన్ని చాలా అద్భుతంగా తయారు చేయవచ్చు అని అన్నాను. దానికి ఆయన ఏమన్నారంటే, అన్నయ్య నేను ఆ మీటింగ్ నుండి వచ్చినప్పటి నుండే నా మనసులో ఇదే ఆలోచన నడుస్తుంది, బాబా యొక్క ఈ ప్రాజెక్ట్ నేను చెయ్యాలి, బాబా కోసం ఈ పని నేను పూర్తి చేయాలి అని అనుకుంటున్నాను అన్నారు. అప్పటికి ఆయన ఉద్యోగంలో చేరి కేవలం 3 సంవత్సరాలు అయింది. ఆయన తల్లిదండ్రులు ఆయనపైనే ఆధారపడి ఉన్నారు. అలాగే 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ, అన్నయ్య మీరు చెప్పారు కదా నేను పూర్తి సమయం సేవ కోసం వచ్చేస్తానన్నారు. నేను అడిగాను, మరి మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వారిని ఏం చేస్తారు అని. దానికి ఆయన, అమ్మేస్తాను, ఆ వచ్చే డబ్బుతో అక్కడ ఆబు రోడ్లో మన శాంతివన్ వెలుపల ఒక ఇల్లు కొనేస్తాను, తల్లిదండ్రులు అక్కడే ఉంటారు, నేను పూర్తి సమయం సేవలో నిమగ్నం అయిపోతానని చెప్పారు. నేను అడిగాను, మరి మీరు ఎంత ఫీజు తీసుకుంటారు, ఏం చేస్తారు అని. దానికి ఆయన, లేదు నాకు ఎలాంటి అవసరం లేదు, నేను కుమారుణ్ణి, ఆ ఇల్లు అమ్మిన డబ్బుతోనే తల్లిదండ్రుల ఖర్చులు గడిచిపోతాయి, నాకేం వద్దు అన్నారు. ఆ తర్వాత 2 అన్నయ్యలు ఆబుకి వచ్చారు, సాఫ్ట్వేర్ తయారు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత మరికొంతమంది సహాయం కూడా లభించింది. అలా 1 సంవత్సరం లోపలే ఆ పూర్తి సాఫ్ట్వేర్ తయారై సిద్ధమైపోయింది. మరియు మన అన్ని సెంటర్లలో దాన్ని ఉపయోగించడం కూడా ప్రారంభించారు. ఆ సాఫ్ట్వేర్ ఈరోజు దాదాపు 7,200 నుండి 7,300 బ్రాంచ్ల్లో ఉపయోగించబడుతుంది. ఆ 7,300 బ్రాంచ్ల డేటా ఎంట్రీ అంతా అందులోనే జరుగుతుంది. అది కూడా పూర్తిగా ఆటోమేటిక్గా ఎంట్రీ అయిపోతుంది. మన సెంటర్లోని అక్కయ్యలు కేవలం బియ్యం అని సెలెక్ట్ చేస్తే చాలు, మిగతాదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సిమెంట్ అని రాస్తే చాలు, మిగతాదంతా ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిపోతుంది. ఇది ఎంత సులభంగా మారిపోయిందంటే, కేవలం 8వ తరగతి లేక 10వ తరగతి చదువుకున్న అక్కయ్యలు కూడా మన ఆన్లైన్లో ఈఆర్పి సాఫ్ట్వేర్లు చాలా ఈజీగా ఉపయోగిస్తున్నారు. మరియు మధుబన్లో మాకు ఆ డేటా అంతా ఒకేసారి లభిస్తుంది. అన్ని బ్యాలెన్స్ షీట్లు ఒకేసారి తయారైపోతున్నాయి. దీనివల్ల మాకు ఎన్నో రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. మా పని కూడా ఎంతో సులభంగా మారిపోయింది. గతంలో ఆడిట్ కొరకు సోదరీమణులు అందరూ ఆబుకి రావాల్సి వచ్చేది, కానీ అప్పుడు ఆ అవసరం కూడా లేకుండా పోయింది. వారు ఉన్న చోటే కూర్చుని బిల్లులు, ఓచర్లు అన్నీ ఆ సాఫ్ట్వేర్లోనే అప్లోడ్ చేసేస్తున్నారు. ఆ ఆడిట్ ఎక్కడో కేరళలోనో లేక చండీగఢ్లోనో కూర్చుని ఆడిట్ పూర్తి చేసేస్తున్నారు. భారతదేశంలోని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలపై విప్రో, టీసీఎస్,
ఇన్ఫోసిస్లలో కూడా బాబా పిల్లలు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. వారు ఆ బుక్ వచ్చినప్పుడు ఈ సాఫ్ట్వేర్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాగే కేవలం ఒక 8 నుండి 10 మందితో కూడిన చిన్న టీం మాత్రమే కలిసి ఈ సాఫ్ట్వేర్ను తయారు చేయడానికి కాకుండా దీనికి పూర్తిగా మేనేజ్ కూడా చేస్తుందని తెలిసి ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే ప్రభుత్వం నిబంధనలు మారుస్తున్నప్పుడు దానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి, మెయింటైన్ చేయాలి. వారంతా దీన్ని చూసినప్పుడు ఇది అసాధ్యం, మా కంపెనీకి కనుక ఈ ప్రాజెక్ట్ లెక్క కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటే దీన్ని పూర్తి చేయడానికి కనీసం 100 మంది ఉద్యోగులు కావాలి అని చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే కనీసం 100 మంది ఎంప్లాయీస్ 5 సంవత్సరాల పాటు కష్టపడితే తప్ప ఇంత పెద్ద సిస్టమ్ తయారు కాదు, పైగా దీని మెయింటెనెన్స్ కోసం కూడా ఎంతో ఖర్చు అవుతుందని అంటారు. మరి ఇంత పెద్ద సాఫ్ట్వేర్ ఎలా తయారైంది? కేవలం 2 అన్నయ్యలు ఒక 8-10 మంది చిన్న టీంతో ఎలా సాధ్యమైంది అంటే దీని వెనక కేవలం గుడ్ విషెస్ శక్తి మాత్రమే ఉంది. మేము కేవలం ఇలా తయారైపోయింది, అంతా చాలా బాగుంది, అందరూ సంతోషంగా ఉన్నారు అని ఒక 15 నిమిషాల పాటు శుభ సంకల్పాల ప్రయోగం చేశాము. ఆ సంకల్పాల శక్తి వల్లే బాబా స్వయంగా ఈ కార్యాన్ని పూర్తి చేయించారు. అలాగే మాకు ఏ సమస్య వచ్చినా, ఏ పని అవ్వాలన్నా సరే, ఎప్పుడైతే మనం బాబాను మనతో ఉంచుకొని మన బుద్ధిని క్లియర్గా ఉంచుకుంటామో అప్పుడు బాబా మనకు ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి అవసరమైన వ్యక్తులను కానీ లేక వనరులను కానీ స్వయంగా పంపిస్తారు. కాబట్టి నిరంతరం బాబా స్మృతిలో ఉంటూ అందరి పట్ల శుభ భావనలు కలిగి ఉండటమే అన్ని విషయాలకి మూల కారణం. బాబా ఈరోజు మురళిలో చెప్తున్నట్లుగా మనకు శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఉండవచ్చు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండవచ్చు, మన పనిని పాడు చేసేవాళ్ళు ఉండవచ్చు, లేక మనల్ని అవమానించే వాళ్ళు కూడా ఉండవచ్చు. ఎవరు ఏం చేసినా అది వాళ్ళ ఇష్టం. కానీ నేనేం చేయాలి? నేను వారికి శుభ భావనలే ఇవ్వాలి. చూడండి, ఆకాశంలో సూర్యుడు మండుతూ అందరికీ సమానంగా వేడిని ఎండని ఇస్తున్నాడు. ఒక దొంగ వచ్చి ఆ ఎండలో నిలబడినా అతనికి కూడా ఎండ తగులుతుంది. వీడు దొంగ, వీడికి నేను ఎండనివ్వనని సూర్యుడు అనడం. అలాగే మన మనసు ఎప్పుడైతే శుభ భావనలు శుభాకాంక్షల స్వరూపంగా మారిపోతుందో అప్పుడు ఎదుటి వ్యక్తి మన పట్ల ఎలాంటి భావన కలిగి ఉన్నప్పటికీ మన మనసులో మాత్రం ఎల్లప్పుడూ ఒకే పాట వినిపిస్తూ ఉంటుంది. ఇతనికి మంచి జరగాలి, ఇతనికి కళ్యాణం కలగాలి, ఇతను సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఇతని జీవితంలో వృద్ధి కలగాలని, వీళ్ళ ఇంట్లో శాంతి నెలకొనాలి, ఇతను చాలా ప్రగతి సాధించాలి అని మన మనసులో ఎప్పుడు ఇదే తలంపు నడుస్తూ ఉండాలి. నేను 2010 నుండి ఈ శుభభావనల ప్రయోగాన్ని ఇదే విధంగా చేస్తూ వస్తున్నాను. చివరికి నాకు ఏదైనా ఫోన్ కాల్ వచ్చి రింగ్ అవుతున్నప్పుడు కూడా నేను వెంటనే ఫోన్ ఎత్తేయను. నేను చూస్తాను, ఒకవేళ నెంబర్ సేవ్ చేసి ఉంటే పేరు కనిపిస్తుంది, లేక అన్నోన్ నెంబర్ అయితే కేవలం నెంబర్ కనిపిస్తుంది. అయినా సరే ఫోన్ ఎత్తడానికి ముందు ఒక 2 నుండి 5 సెకండ్ల పాటు వారికి శుభ భావనలు ఇస్తాను. నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, నీకు మంచి జరగాలి, నీకు కళ్యాణం కలగాలి అని మనస్ఫూర్తిగా అనుకుని ఆ తర్వాతే ఫోన్ మాట్లాడతాను. ఆ కేవలం 5 సెకండ్ల శుభభావనల ప్రయోగం వల్ల ఫోన్లో జరిగే సంభాషణ అంతా ఎంతో సులువుగా మారిపోతుందని, పని చాలా చక్కగా అవుతుందని మరియు విజయం లభిస్తుందని మేము గమనించాము. కాబట్టి మనం మన జీవితంలోని ప్రతి దశలోనూ వ్యక్తులు, వస్తువులు, స్థలాలు మరియు సంఘటనలు ఇలా ప్రతి ఒక్కటికి గుడ్ విషెస్ ఇవ్వాలి. ఉదాహరణకి ఒక 15 రోజుల తర్వాత ఇంట్లో ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరగబోతుంది అనుకుందాం. దానికోసం ముందుగానే శుభ భావనలు ఉంచండి. చాలామంది ఏం ఆలోచిస్తారంటే, అయ్యో వాళ్ళు వస్తారో రారో, వంటలు బాగా కుదురుతాయో లేదో, ఎక్కడైనా పాడైపోతుందేమో, తక్కువ పడుతుందేమో అని అలా ఎప్పుడు ఆలోచించకూడదు. కార్యక్రమం చాలా బాగా జరిగింది, వచ్చిన వాళ్ళందరూ ఎంతో సంతోషంగా తృప్తిగా వెళ్ళారు, చాలా అద్భుతంగా కార్యక్రమం పూర్తయిందని భావించాలి. ఇదే మనం చేయవలసిన గుడ్ విషెస్ ప్రయోగం. మొబైల్ ఫోన్ ఉందనుకోండి, ఇది చాలా మంచి మొబైల్, దీని బ్యాటరీ చాలా బాగా వస్తుంది, ఇది నా చక్కని తోడు, అందరితో నన్ను కనెక్ట్ చేస్తుంది అని అనుకోవడం కూడా
దీనికి గుడ్ విషెస్ ఇవ్వడమే. కాబట్టి ప్రతి వ్యక్తి, వస్తువు, స్థలం మరియు సంఘటన పట్ల మన మనసులో కేవలం శుభభావన, శుభకామన మరియు శుభభావన మాత్రమే నిండి ఉండాలి. ఎదుటి వ్యక్తి మనకి ఏం ఇస్తున్నాడు అని మనం ఆలోచించకూడదు. నేను ఒక దేవతను. దేవత అంటే ఒక స్వరూపానికి ఉన్న పేరు. లక్ష్మీనారాయణల శరీరాన్ని చూడండి. చూడడానికి మనలాగే 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ అలానే ఉంటాయి. కానీ తేడా ఏమిటంటే వారు ఆ గుణాల స్వరూపంగా ఉంటారు. స్వరూపం అంటే ఎల్లప్పుడూ ఇస్తూనే ఉండేది. అందుకే వారు దేవతలు. మరి బాబా మనల్ని ఎలా తయారు చేస్తున్నారు? ఫరిస్తా మరియు దేవతగా. అయితే మనం ఇక్కడే దేవతగా మారాలా, లేక సత్యుగానికి వెళ్ళిన తర్వాత మారాలా? ఇక్కడెందుకు శ్రమ పడాలి, అక్కడికి వెళ్ళాక మారిపోదామని అనుకోకూడదు. ఇక్కడ మారితేనే అక్కడ సత్యుగ ద్వారంలో మనకి ప్రవేశం లభిస్తుంది. కాబట్టి ఇక్కడే మనలోని ఆ దేవతా స్వరూపం ప్రత్యక్షం అవ్వాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ మన దేవతా స్వరూపం ద్వారా అతనికి మంచి జరగాలి, ఇతనికి కళ్యాణం జరగాలి, వీరు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వీరి జీవితంలో ముందుకు సాగాలి అన్న ఆలోచనలే రావాలి. మన మనసులో ఇదొక మంత్రంలాగా నిరంతరం నడుస్తూ ఉండాలి. నా అనుభవం ప్రకారం దీనివల్ల మన జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా మారడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా పూర్తిగా తేలికగా, శక్తివంతంగా తయారవుతుంది. మనం ఎవరికైతే ఈ శుభభావనలు ఇస్తున్నామో అవి వారిని కూడా చేరుకుంటాయి. మన మాటలు ఎదుటివారికి చేరడానికి కొంచెం సమయం పట్టవచ్చు, మన కర్మలు చేరడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. కానీ మన సంకల్పం చాలా వేగంగా వారిని చేరుకుంటుంది మరియు దానివల్ల వారికి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ గుడ్ విషెస్. బ్యాంక్ అకౌంట్ కూడా పూర్తిగా నిండిపోయి ఓవర్ఫ్లో అవ్వాలని, అందులో ఎంతటి పుణ్య నిధి జమ అవ్వాలంటే రాబోయే 84 జన్మల వరకు మీకు దాని ప్రతిఫలం లభిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అచ్చా. ఓం శాంతి.